రామేశ్వరం రామేశ్వరం నుంచి వస్తాను. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉందండి. వర్గం లేదు, కులం లేదు, అందరినీ కూడా సమానంగా చూస్తున్నారు. సమానంగా చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదరించాడు. సమానంగా అందరినీ కూడా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఫలితాలన్నీ కూడా అంది. కులాలప్పుడు జగన్ గారిని కాదని కోళ్ళకి ఎలాగేస్తారు ఓటు వేయలేరు కదా. మొన్న ఆల్రెడీ ఏదైతే ఉందో పథకాలు తప్పితే అభివృద్ధి అనేది ఏమీ లేదు అని ఏమండి, ఇప్పుడు పథకాలు లేదు, పథకాలు తప్పితే అభివృద్ధి లేదని. అభివృద్ధి ఎందుకు లేదు, దేనికి లేదు? ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చారు కదా, వాలంటీర్లు ఇచ్చారు, సచివాలయం వచ్చారు. ఏం కాదండి, కార్యకర్తలు ఏంటి? జనానికి మేలు చేసేవాళ్ళు కార్యకర్తలు కాదు. జనానికి మేలు చేసి ప్రతి ఒక్కరికి ఇవాళ ముసలి 3,000 రూపాయలు పెళ్ళంటే ఎవరు ఇచ్చారండి? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఇలాంటి ఇట్లా పాల్గొన్నాడు? అసలు పవన్ కళ్యాణ్కి తెలిసా ఇది? పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? ఏదో డబ్బులకి ప్యాకేజీ ఇచ్చుకోవడం తప్ప. మొన్నటిదాకా మామూలుగా ఇప్పుడేమో తెలుగుదేశం కూర్చున్నాడు అంటే జనం మారిపోతారేంటి? జనం మారరు కదా. జనం ఎప్పుడు జగన్ మేలు చేశారు కాబట్టి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆ మహానుభావుని పెట్టి జగన్ గారిని కూడా అలాగే ఆదరిస్తున్నారు జనం. అంతేగాని మామూలుగా ఏం కాదండి. వీళ్ళందరూ పెడతారంటే వేస్ట్, అనవసరం. వీళ్ళకి అనుకోవడం తప్ప మళ్ళీ జగన్ గారు వస్తారు, వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ జగన్ గారు వస్తారు. ఇప్పుడు అదే విధంగా చూస్తే మొన్న నాగబాబు కూడా అంటుండే ఏదైతే 3 రాజధానులు అంటూ ముడమోపించాడు, ఒక రాజధాని కూడా కట్టలేని చేతగాని ముఖ్యమంత్రి మనకు అవసరమా అని. వాడు చేతగానే వాళ్ళండి, వాడు చేతగానాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అన్నీ కూడా చేతగాని దద్దమ్మలు కాబట్టి అలా మాట్లాడతారు. సీఎంలు పట్టుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశాడు. అలాగే అన్నాడు ఎప్పుడన్నా ఎవడన్నా? వీళ్ళు చేతగాని దద్దమ్మలు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. లేకపోతే మాట్లాడలేదు. నేను ఒక దళితుడిగా మాట్లాడుతున్నాను, ఒక దళితుడి కుటుంబంగా మాట్లాడుతున్నాను. ఏదైతే మొన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు కూడా అచ్చెన్నాయుడు అంటుంది ఆల్రెడీ ఏదైతే ఉందో ఆల్రెడీ ఎస్సీ బీసీ ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా వచ్చే పథకాలన్నీ సబ్సిడీ లోన్లన్నీ ఆపేసి ఓన్లీ పథకాలతో జనాలను మభ్య పెడుతున్నారు. జనాలు మరి ఏం చేశారండి? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఎస్సీ బీసీలు చూడాలి కదా, మరి అప్పుడేం చేశారు వాళ్ళు? అప్పుడు యాదవుల కింద వేసారేంటి? అప్పుడు యాదవుల కింద ఉన్నారు వాళ్ళు. అప్పుడు యాదవుల కింద ఉన్నారు కాబట్టి అప్పుడు ఇప్పుడు మాట్లాడతారు యాదవ మాటలు. అప్పుడు ఎస్సీలు బీసీలు క్యాపం లేదు వీళ్ళకి, వీళ్ళు ఎవరికని. అప్పుడు ఎస్సీలు బీసీలు క్యాపం లేదు. ఇప్పుడు క్యాపం వచ్చారు మేడం ఎస్సీలు బీసీలు. అధికారం కోల్పోయాక ఎస్సీలు బీసీలు క్యాపం వచ్చారా? అందరికీ కూడా మామూలుగా పథకాలు ఇస్తానని చెప్పేసి మబ్బు పెట్టేసేసి సరదాడు ఏమన్నాడండి అచ్చెన్నాయుడు గారు, మా ఎవడో నారాయణ అన్నవాడు మేము ఏ పథకాలు చెప్పలేదు, మేము పెట్టలేదని చెప్పాడు. ఇది అదే విధంగా చూస్తే ఈ రోజు ఏదైతే నాడు నేడు పెట్టడానికి నారాయణ స్కూళ్ళు కానీ అన్నిటికి కానీ ఫీజులు కానీ అన్ని విధంగా నాడు నేడు పెట్టడం వల్ల ఎందుకు ఉపయోగం ఏమన్నా ఉండే? ఉపయోగం ప్రతి పిల్లలకు కూడా అమ్మ ఒడి అని ఇవన్నీ మొత్తం ఇస్తున్నారు కదండి. చదువుకున్నా కూడా అందరికీ కూడా చక్కగా ప్రతి ఒక్క ఫలితం కూడా అందింది కదా. నిజంగా గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా పేద పిల్లలు చదువుతున్నారా? మామూలు చదువుతున్నారు కదండి. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, మామూలు గవర్నమెంట్ స్కూల్ ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ ఎంత అందంగా ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్ తల్లి ఉన్నాయి. అంత అందంగా చేసిన వల్ల ఏదైతే ఉంది ఇప్పుడు నారాయణ స్కూల్ కానీ ఇటువంటి ఎన్నో పెద్ద పెద్ద సంస్థలని పడిపోతున్నాయి, దాని వల్ల ఇబ్బంది పడుతున్నాయి కదా. ఎవరు ఇబ్బంది పడతలేదండి. జనం వీళ్ళు ఇబ్బంది పడతారు అంతే, ఈ నాయకులు ఇబ్బంది పడతారు. అందుకని జనం ఇబ్బంది పడతలేదు. జనం కరెక్ట్గానే ఉన్నారు, జనం అందరూ కూడా కరెక్ట్గానే ఉన్నారు. వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంతే, ఈ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉంది మంచిదండి. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం పెట్టారంటే అంటే లేబర్ చదువుకోకూడదా? ఇంగ్లీష్ చదువుకోవడం లేబర్ పిల్లలు ఏదో చదువుకోవాలా? మనం చదువుకూడదు అంటే లేబర్ చదువుకూడదు, ఏదో చదువుకోవాలి. పచ్చగా వీళ్ళు చదువుకొని పెద్దవాళ్ళు అయిపోవాలి. లేబర్ ఎవడో పెద్దవాళ్ళు అవ్వకూడదు, అంతే కదా లెక్క. వీళ్ళు లేబర్ చేసేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ కానీ ఈ మామూలుగా చంద్రబాబు నాయుడు కానీ ఇది ఎవడం చేయలేదు. చంద్రబాబు నాయుడు లేబర్ చూసేవాళ్ళు కాదు. లేబర్ చూసేవాళ్ళు జగన్ ఒక్కడే. జగన్ ఒక్కడి గురించి జగన్కి జనం ఆదరిస్తున్నారు. ఎక్కడ పోటీ చేసినా జగన్ గారి చెల్లెలు పోటీ చేసినా ఏం చేసినా మళ్ళీ జగనేనండి. జగన్ గారు చెల్లెలు పోటీ చేస్తే పరుగు పోతుంది ఆంధ్రలో. జగన్ గారి చెల్లెలు జగన్ గారి మీద పోటీ చేస్తే పరుగు పోతుంది మొత్తానికి. ఆవిడ పరుగు పోతుంటే ఆవిడ పరుగు పోయి మామూలుగా అవన్నీ పరుగు పోతున్నాయి తప్ప ఏం కాదు. వాళ్ళు పరుగు పోతుంది. ముందు జగన్ గారి చెల్లెలు పరుగు పోతుంది. తెలంగాణ పెట్టినందు కదా, మన ఆంధ్రకి ఎందుకు వస్తుంది? తెలంగాణలో ఉండాలి కదా. నేను తెలంగాణ ఆడబడి మామూలుగా కోడల్ని నేనేమో ఇది చెప్పుకొచ్చింది కదా అక్కడ, మేము ఆలకించాం కదా వార్తల్లో. మరి ఆడదాడు మరి ఆంధ్రకి ఎలాగొస్తుంది? చర్మిల
మరి ముందు అన్నితో ఉండాలి కదా. మరి తెలంగాణకి వెళ్ళకూడదు కదా అంటే జనం ఏమన్నా ఎరువులు అనుకుంటుంది ఏంటి? జనం ఎరువులు ఏం కాదు, జనం కరెక్ట్గానే ఉన్నారు. మైలు జగన్ గారిని కరెక్ట్గా ఆదరించే వాళ్ళు, జగన్ గారు మనుషులు ఉన్నారు, జగన్ గారు ఆడవారు కూడా అందరూ కూడా ఆదరించి ప్రతి ఒక్కరండి. చెల్లినే చెల్లి అనుకుంటున్నా, అందరినీ చెల్లి అనుకుంటున్నావు. ఏమండి షర్మిలా గారిని ఎంత గౌరవించారో ఆంధ్ర ప్రజలు ఆవిడ నిలబెట్టుకోవాలని. ఇవాళ షర్మిలా గారు ఆవిడకి ఎంత గౌరవించారో వాళ్ళ అన్నయ్యకి ఎంత గౌరవించారో నిలబెట్టుకోవాలి. తెలంగాణలో పోటీ చేసి అక్కడ పార్టీ ఎత్తేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆంధ్రలో పార్టీ చేసి వేసేస్తారా ఓట్లు? నీకు ఎవరు వేస్తాడు? అసలు నీ కుటుంబాన్ని అంత కాంగ్రెస్ విమర్శించింది, నానా విమర్శలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలా చేరం, ఎలా చేరో కాంగ్రెస్ పార్టీలోకి నువ్వు చేరు. మీ అన్ని మిమ్మల్ని పోటీకి వస్తున్నావు. చూద్దాం ఎలా నెక్కించుకోవాలో చూద్దాం. చాలా తప్పుడు పని చేస్తుంది ఆవిడ, తప్పుడు పని చేస్తుంది ఆవిడ. ఇవాళ అన్నయ్యని ఆదరించుకొని ఉండాలి. నీకెవరో తాడిపుట్టిన అన్నయ్యని ఆదరించుకొని ఉండాలి. అంతేగాని నువ్వు కాంగ్రెస్ పక్కన వెళ్ళిపోయాను వచ్చేస్తారు జనం ఎర్రేదవలో, ఈ ఎర్రేదవలు ఓటు వేస్తారో ఉన్నట్టు ఎవడు కూడా నీకు ఓటు అసలు ఓటు అన్నది వేయడు అలా కాంగ్రెస్ పార్టీకి. మన ఆంధ్రాలో ఎవడు ఓటు వేయడు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది. ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి ఏమి లేదు అని చెప్పేసి మొన్న చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు. ఆపోజిట్ కదా, అలాగే మాట్లాడతాడు. ఆయన చేయలేదు కదా, ఈయన చేస్తున్నాడు కదా, అలాగే మాట్లాడతాడు. మొన్న పవన్ కళ్యాణ్ కూడా అంటాడు పథకాలు ఇచ్చి జనాలు సోమరపోతులు చేస్తున్నారని. నిజంగా సోమరపోతులు అవుతున్నారా? అలానే ఎందుకు అనుకోవాలి? అన్ని వర్గాల్లో పైకి తీసుకొస్తాడు అనుకోవచ్చు కదా. ఓన్లీ వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి ఎవరికి పథకాలు ఇవ్వట్లేదని అందరికి ఇస్తున్నారు. అందరికి ఎవరికి ఇవ్వకుండా లేదు. ఎక్కడన్నా అది పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆగింది తప్ప ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి. మా నాన్నగారు ఉన్నారు, నాకు ఇల్లు స్థలము కొనలేదు, ఇవ్వలేదు. జగన్ ఇచ్చాడు ఇప్పుడు. అది అంటే వాళ్ళకి ఇవ్వట్లేదు, లేని వాళ్ళకి అందరికీ ప్రాబ్లం ఉంటే తప్ప ప్రతి ఒక్కరికి అందుతుంది. అది ఆపోజిట్ వాడు ఏదో మాట్లాడతాడు అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు తప్ప ప్రతి ఒక్కరికి అందుతుంది. నెక్స్ట్ టైం కూడా ఆయన జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి, నెక్స్ట్ టైం కూడా ఆయన ముఖ్యమంత్రి. ఎందుకు మళ్ళీ ఆయనే రావాలి? ఆయనే కావాలి, జగన్ గారే కావాలండి. ఎందుకంటే అమ్మవారి డబ్బులు ఇస్తున్నాడు, ఆడపిల్లలకి నడుపుతూ నాకు సొంతలు లేదు. అయినా సరే జగన్ అన్న పిల్లలకి చదువులు అంతా బాగా చెప్పిస్తున్నాడు. స్కూల్లో ఎన్నో మార్పులు చేశాడు. ఇద్దరు అమ్మాయిలు నాకు, ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి 6, ఒక అమ్మాయి 8 చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లో. అంటే ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో చదివించేటప్పుడు ఎంత అయ్యేది, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అప్పుడైతే నాకు స్థామతలాగా చదివించలేకపోయాను. నాకు చాలా భయపడేదాన్ని. నాకు భర్త లేకపోవడంతో నాకు ఏది లేదు ఆధారం. కానీ జగన్ నుంచి 15,000తో కొద్ది రోజుల పాటు కాన్వెంట్ చదివి పంపిస్తాను. హై స్కూల్లో జాయిన్ చేశాను. చదువులు సూపర్ చెప్తున్నారు. ఫుడ్ కానీ పుస్తకాలు కానీ అన్నీ ఇస్తున్నాడు. అమ్మఒడి ఇస్తున్నారు. ఎంతగా చాలా బాగుంది. ఏది లేదు అక్కడ జగన్ ఉన్నాడని ధైర్యం ఉంది. పిల్లల భవిష్యత్తులో వాళ్ళ చదువుల కోసం దేనికైనా సరే అన్నలాంటి వాళ్ళు మళ్ళీ కావాలండి. అన్న కావాలి మాకు, జగన్ అన్న కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి వెళ్ళగొట్టాలి. అది అస్సలు అసాధ్యమండి. ఇదే కాకినాడలో మళ్ళీ జనసేన జెండా ఎగరబోతుంది, నేనే ఇక్కడ నిలబడుతున్నాను అని పవన్ కళ్యాణ్ అంటాడు కదా. మరి అదంతా ఏమి కాదండి, అసలు అది ఏం జరగదు. కానీ 99% జగన్ వస్తారు. అయినా కావాలి మాకు.